ఓం సాయిరామ్. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని అండ్ అందరికీ కూడా బాబా బ్లెస్సింగ్స్ ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో రేపు వచ్చేసి 777 పోర్టల్ అనమాట, వెరీ స్పెషల్ పోర్టల్. సో తప్పకుండా ఎవరైతే రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ ఉన్నారో, ఎవరైతే మీ పార్ట్నరు నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉండి, లేకుంటే ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్లో ఉండి దూరంగా ఉన్న వాళ్ళకి, ఎవరైతే జెన్యున్గా లవ్, మీ సైడ్ నుంచి ఎంతైతే లవ్ ఉందో మీ పార్ట్నర్ కూడా అంతే లవ్ ఉన్న వాళ్ళు కంపల్సరీగా ఈ రెమెడీ అనేది చేసుకోండి. ఈ మేనిఫెస్టేషన్కి సంబంధించినది చేసుకోండి ఈ 7/7 పోర్టల్ టైంలో. ఇది ఏ టైంలో అయినా చేసుకోవచ్చు. ముఖ్యంగా మీరు మార్నింగ్ 7 o'clockకి అండ్ ఈవినింగ్ 7 o'clockకి చేసుకుంటే ఇంకా మంచిదన్నమాట. ఇంకా ఎనర్జీస్ అనేవి, ఇంకా మేనిఫెస్టేషన్కి బ్లెస్సింగ్స్ అనేవి వస్తాయి కంపల్సరీ. సో మెయిన్ ఏ టైంలో అయినా చేసుకోవచ్చు రేపు మొత్తంలో, ఆర్ ఈ టైంలో మార్నింగ్ 7కి కానీ ఈవినింగ్ 7కి కానీ కంపల్సరీ చేసుకుంటే ఇంకా మంచిదన్నమాట. సో చూద్దాము. ప్రతిసారి నేను ఆ డేలోనే చేస్తున్నాను కాబట్టి చాలామంది మిస్ అయిపోతున్నారు, దానివల్ల చేసుకోలేకపోతున్నారు ఆ టైమింగ్స్ అయిపోవడం వల్ల. సో అందుకే నేను ముందు రోజే పోస్ట్ చేస్తున్నాను, దీన్ని మీరు రేపు చేసుకుంటారని. దీనికి కావాల్సిన ఏం కావాలంటే మెయిన్ ఒక పేపర్ తీసుకోవాలి. కంపల్సరీ పేపర్ అనేది స్క్వేర్ షేప్ ఉండాలన్నమాట. అంటే కంపల్సరీ A4 సైజ్ పేపర్ తీసుకుంటారు కదా, దీన్ని ఇట్లా ఫోల్డ్ చేస్తే కనుక కంపల్సరీ మనకి A4 సైజ్ అనేది పేపర్ అనేది స్క్వేర్ షేప్లో ఉండాలి. అంటే 4 సైడ్స్ కూడా ఈక్వల్గా ఉండాలి. స్క్వేర్ ఎలా ఉంటుంది మనకి, అన్ని సైడ్స్ కూడా ఈక్వల్గా ఉంటాయి కదా, అలా ఉండాలన్నమాట. అలాంటి పేపర్ ఒకటి మినిమం ఈ సైజ్ అయితే తీసుకోండి. అలాగే మనకి స్కెచ్ పెన్స్ కూడా కావాలి. కలర్ పెన్సిల్స్ అయినా ఓకే, కలర్ పెన్స్ అయినా ఓకే. ఏమేం కలర్స్ కావాలంటే ఆరెంజ్ కలరు, ఎల్లో కలరు, గ్రీన్ కలరు, రెడ్ కలరు, బ్లూ కలర్ అనమాట. ఈ 5 కలర్స్ అనేవి మస్ట్ అనమాట. మీ దగ్గర ఉంటే ఓకే, లేకుంటే టైం ఉంది కాబట్టి ఒక స్కెచ్ పెన్స్ అనేది తెచ్చుకోండి. సో ఫస్ట్ ఏం చేయాలంటే, ఫస్ట్ బ్లూ కలర్ తీసుకోండి. బ్లూ కలర్ తీసుకుని ఏదైతే మీ నేమ్ ఉందో ఇట్లా కార్నర్కి పెట్టుకోవాలన్నమాట. ఈ స్క్వేర్లో ఒక కార్నర్ సైడ్ని రాయాలి మీ నేమ్. నేను ఫర్ సపోజ్ నేను పేరు, మీ పేరు అనేది రాయాలి. నేను ఫర్ సపోజ్ ఎగ్జాంపుల్ కింద చెప్తున్నాను. ఫర్ సపోజ్ పేరు అనేది నేను రాణి అని రాస్తున్నాను, రాణి రాజన్ రాస్తున్నా. ఇక్కడ పైన మీ పేరు రాసుకోవాలి, మీ నేమ్ రాణి. కింద మీ పార్ట్నర్ నేమ్ ఏదైతే ఉందో మీ పార్ట్నర్ నేమ్ రాసుకోవాలి. నేను రాజు అని రాస్తున్నాను. మీ పార్ట్నర్ నేమ్ ఏదైతే ఉందో అది రాసుకోండి. తర్వాత ఏం చేయాలంటే గ్రీన్ కలర్ది తీసుకోండి స్కెచ్ పెన్. గ్రీన్ కలర్ స్కెచ్ పెన్ తీసుకుని ఈ రెండింటిని నేమ్స్ కలిసేట్టుగా గ్రీన్ కలర్తో స్ట్రైట్ లైన్ అనేది గీయండి. స్ట్రైట్ లైన్ అనేది గీసినాక ఇక్కడ ఆరెంజ్ కలర్తో ఇక్కడ ఒక గీత అనేది గీయండి. స్లీపింగ్ లైన్లో ఒక గీత అనేది గీయండి. అలాగే ఎల్లో కలర్లో ఒక స్లీపింగ్ లైన్ అనేది గీయండి. సో ఆరెంజ్ కలర్ పైన కింద ఎల్లో కలర్ అనేది గీయండి. తర్వాత దీనిపైన ఏం చేయాలంటే హార్ట్ సింబల్ అనేది వేయండి. హార్ట్ సింబల్ వేసి మీరు కావాలనుకుంటే దీన్ని రెడ్ కలర్తో కూడా ఫిల్ చేసుకోవచ్చు ఇట్లా, లేకుంటే అలా హార్ట్ సింబల్ అయినా కూడా వదిలేసినా ఓకే. ఇలా హార్ట్ సింబల్ వేయండి. ఇలా హార్ట్ సింబల్ వేసినాక దానిపైన మీరు గ్రీన్ కలర్తో రాయండి. గ్రీన్ కలర్తో ఏమని రాయాలంటే థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ గాడ్ ఆర్ థ్యాంక్ యూ యూనివర్స్ అనైనా రాసుకోవచ్చు, లేకపోతే మీకు ఇష్టమైన దేవుడి పేరైనా రాసుకోవచ్చు. అక్కడ థ్యాంక్ యూ గాడ్. నేను నా పార్ట్నర్ అంటే నేను రాజు, పార్ట్నర్ నేమ్ ఇక్కడ రాజు రాశాను కాబట్టి నేను అంటే రాణి అనమాట. నేను రాజు
నాతో చాలా ప్రేమగా ఉన్నాడు. లేదా రాజు నాతో చాలా ప్రేమగా ఉన్నాడు. లేకుంటే రాజు నాతో చాలా ప్రేమను చూపిస్తున్నాడు అని అయితే రాయండి. రాసి తర్వాత ఏం చేయాలంటే ఈ పేపర్ ఉంది కదా, ఈ పేపర్ ఏం చేయాలంటే ఇట్లా ఏదైతే మనము ఈ పేపర్స్ ఉందో ఈ రాజు రాణి దగ్గర ఇట్లా ఫోల్డ్ చేయాలన్నమాట. ఇలా ఫోల్డ్ చేసాం కదా, ఇట్లా సేమ్ ఇది ఎట్లా ఉండాలంటే ట్రయాంగిల్ షేప్ లో ఉండాలి అనమాట. ట్రయాంగిల్ షేప్ లో ఉండాలి. ఈ ట్రయాంగిల్ షేప్ లో ఉన్న దాన్ని ఫోల్డ్ చేసినాక ఒక సైడ్ ఇట్లా పెట్టి ఒక సైడ్ మీ పిక్చర్ లాగా వేసుకోండి. అమ్మాయి పిక్చర్ లాగా ఎట్లయినా వేసుకోవచ్చు. ఇలా వేస్తున్నా నేను. ఇలా వేసి అమ్మాయి కాబట్టి జస్ట్ ఇట్లా హెయిర్ లాగా వేయండి. ఇట్లా వేసి ఇక్కడ రాణి మీ నేమ్ రాయండి. ఇక్కడ అబ్బాయి పిక్చర్ వేయండి. పిక్చర్ వేసి జస్ట్ హెయిర్ ఇలా అని పెట్టండి. పెట్టి ఇక్కడ రాజు అని రాయండి. అంటే మీ పార్ట్నర్ నేమ్ ఏదైతే ఉంటుందో ఆ పార్ట్నర్ నేమ్ అనేది రాయండి. మీ పార్ట్నర్ నేమ్ అనేది రాయండి. ఇక్కడ ఏదైతే ఎంట్రన్స్ ఉందో అక్కడ ఏం చేయాలంటే మీ ఇద్దరు కలిసినట్టుగా రాయండి. అంటే మీ బొమ్మ, మీ పార్ట్నర్ బొమ్మ కూడా రాయండి. మీ ఇద్దరు చేతులు పట్టుకున్నట్టు, హ్యాపీగా ఉన్నట్టు ఇలా అయితే రాయండి. ఇక్కడ రాజు రాణి, రాజు రాణి అని రాయండి. ఇలా రాసి ఈ పేపర్ని ఏం చేయాలంటే మీ పిల్లో కవర్ ఉంటుంది కదా, మీ పిల్లో కవర్ లోపల పెట్టుకోవాలి. మినిమం 11 days పెట్టుకోవాలి. 11 days అనేది పిల్లో కవర్ కింద లోపల పెట్టేసుకుని మీరు రోజు డైలీ ఇది నిద్రపోవాలి, అంటే ఆ పిల్లో మీద నిద్రపోవాలన్నమాట. అలాగే 11 days అనేది కంటిన్యూస్గా చేయాలి. మేనిఫెస్టేషన్స్ ఏవైనా కూడా మినిమం 11 days అనేవి కంపల్సరీ. 11 days to 41 days అనేది కంపల్సరీ అనమాట. మీకు వీలుంటే కనుక 11 days పెట్టుకోండి. లేకుంటే మీకు కావాలి మేము 21 days అయినా ఉంచుకుంటాము, 41 days అయినా ఉంచుకుంటామంటే 41 days వరకైనా ఉంచుకోండి. 11 days అయినాక ఏం చేయాలంటే ఈ పేపర్ని తీసి ఏదైనా చెట్టు దగ్గరికి వెళ్ళి, ఒక కొంచెం పెద్దగా చెట్లు ఉంటాయి కదా, ఆ చెట్టు దగ్గర ఏం చేయాలంటే తీసేసి ఒక చిన్న గుంట తీసి ఆ మట్టిలో పెట్టాలన్నమాట. దీన్ని ఫోల్డ్ చేసేసి ఆ మట్టిలో పెట్టేసి ఫుల్ చేసేయండి. భూమాత నేను నీకు ఇచ్చేస్తున్నాను, నా సమస్య ఏదైతే ఉందో, నా కోరిక ఏదైతే ఉందో నేను నీకు ఇచ్చేస్తున్నాను భూమాత, నువ్వే నా కోరికను తీర్చు అని చెప్పి మేనిఫెస్టేషన్ చేసుకోండి. అలాగే ఆ చెట్టును పట్టుకోండి. చెట్టును పట్టుకుని మీ కోరిక ఏదైతే ఉంది, మీ పార్ట్నర్ మీతో హ్యాపీగా ఉండాలి, మీ పార్ట్నర్ మీతో చాలా సంతోషంగా ప్రేమగా మాట్లాడాలి, ఏదైతే ఉందో అది ప్రేమగా ఉన్నది కానివ్వండి. మీ పార్ట్నర్ ఇప్పుడు మీ ప్రెజెంట్ ఏదైతే మీ పార్ట్నర్ మీతో ఎలా ఉంటున్నారు, ఎలా జరుగుతుంది అనేది ప్రెజెంట్ ఉన్నదాన్ని చెప్పేసి భూమాత నేను నీకు ఇచ్చేస్తున్నాను, నా పార్ట్నర్ నేను సంతోషంగా ఉన్నాము, సో నీదే భారము, నువ్వే మా ఇద్దరిని కలపాలి అని చెప్పి భూమాత చెట్టుకు అనేది ఇచ్చేసి వచ్చేయాలన్నమాట. సో ఇదైతే కంపల్సరీ చేసుకోండి తప్పకుండా. ఎవరైతే మేనిఫెస్టేషన్ చేసే ముందు కంపల్సరీ సాల్ట్ ఉంటుంది కదా, సాల్ట్తో 2 hands అనేది రబ్ చేసి షింక్ కింద చేతులు అనేది కడుక్కోండి. దాని తర్వాత ఏం చేయాలంటే దాల్చిన చెక్క పౌడర్, సిరమిన్ పౌడర్ ఏమి ఉంటుందో కొంచెము సిరమిన్ పౌడర్ అనేది తీసుకుని ఇట్లా రఫ్ చేసేసి జస్ట్ దాన్ని ఇట్లా స్ప్రింకిల్ చేసేసేయండి. ఇట్లా అనేది దాన్ని వాష్ చేసుకోవద్దు. తర్వాత ఇది రాయండి అన్నమాట. రాసి ఈ మేనిఫెస్టేషన్ అనేది చేయండి. తర్వాత మీ పార్ట్నర్కి సంబంధించి ఏవి నెగిటివ్ థాట్స్ అనేవి పెట్టుకోవద్దు. ఏ మేనిఫెస్టేషన్కైనా మనం ఎప్పుడైతే పాజిటివ్గా ఉంటామో అప్పుడే ఏ మేనిఫెస్టేషన్ అయినా కూడా జరుగుతుంది అనమాట. సో తప్పకుండా మీరు విజువలైజేషన్లో ఉండాలన్నమాట. మీరు మీ పార్ట్నర్ కలుస్తున్నట్టు, మీ పార్ట్నర్ మీరు హ్యాపీగా మాట్లాడుకున్నట్టు ఈ థింకింగ్లోనే ఉండాలి. అంతేగాని మీ పార్ట్నర్ని తిట్టుకుంటూ ఇలాంటి మేనిఫెస్టేషన్స్ ఎన్ని చేసినా కూడా జరగవు. సో మీరు 100% మీ
పార్ట్నర్కి బ్లెస్సింగ్స్ ఎప్పుడైతే మీరు ఇస్తారో, అంటే మీ పార్ట్నర్ సంతోషంగా ఉండాలి, మీ పార్ట్నర్ మీతో సంతోషంగా మాట్లాడాలి, హ్యాపీగా ఉండాలి అని మీరు ఎప్పుడైతే బ్లెస్సింగ్స్ ఇస్తారో అప్పుడే మీ పార్ట్నర్కి సంబంధించిన ఎనర్జీస్ అనేవి, మీకు సంబంధించిన ఎనర్జీస్ అనేవి మీ పార్ట్నర్కి చేరుతాయి అనమాట. తప్పకుండా ఈ రెమెడీ అనేది, ఈ మేనిఫెస్టేషన్ టెక్నిక్ అనేది కంపల్సరీ ఈ 777 పోర్టల్లో తప్పకుండా ట్రై చేయండి.